అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సోరకాయతో పన్నీర్ చేసుకుందామండి. సోరకాయ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. రియల్ పన్నీర్ కన్నా ఈ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే అంటారు. మళ్ళీ నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సోరకాయ మీద పొట్టు తీసేసుకొని అందులో వైట్ గింజలు లెక్క చిన్న చిన్న లాత ఉన్నా సరే అదంతా తీసేసి ఓన్లీ ఇలా ముక్కల మందం కట్ చేసుకోండి. మంచిగా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఒక గిన్నెలో కొంచెం ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో టమాటా వేయండి. టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేసేటప్పుడు కొంచెం పల్లీలు నైట్ నానబెట్టే పెట్టుకోవాలండి. నైట్ నానబెట్టి ఉంచుకోవాలి. 2 స్పూన్స్ అంత పల్లీలు సరిపోతే టేస్ట్ బాగుంటుంది అవి వేసుకోవడం వల్ల. దాని ప్లేస్లో మీరు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు యూజ్ చేశాను. ఇందులో మీరు టమాటాలు కొంచెం మగ్గినాక అందులో బగారాకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి కొంచెం అట్లా ఒక్కసారి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారనివ్వండి మొత్తం. అది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇంకోవైపు శనగలు నైట్ నానబెట్టానండి. పొట్టు శనగలు ఉంటాయి కదా, అవి నైట్ నానబెట్టుకున్నాను. కొంచెం మొలక వచ్చినాయి. అవిటిని మళ్ళీ ఉడకబెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకొని అవి కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఉల్లిగడ్డ టమాటా వేసి ఉడకబెట్టుకున్నాం కదా, చల్లారినాక అందులోనే మనం నానబెట్టుకున్న పల్లీలు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని ఆ పేస్ట్ అంతా ఒక గిన్నెలో తీసుకొని అది కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్న గ్రేవీ ఉందో అదే గ్రేవీ ఉన్న గిన్నె, అంటే గ్రేవీ తీసినాక కడవకుండా అదే గిన్నెలో మనం ఏవైతే సోరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సోరకాయను ఇవి బుడ్డ శనగలు అంటారు. మన చోలే మసాలా కర్రీకి యూజ్ చేస్తారు చూడండి, బఠానీలు. అవి ఏమంటారు అంటే నాకు క్లారిటీగా నేమ్ తెలియదు. చోలే మసాలాకి యూజ్ చేసే అవి ఉంటాయి కదా, బుడ్డ శనగలు అని అంటారు. అవిటిని నైట్ నానబెట్టుకొని ఉంచుకొని తెల్లారంగా ఇందులో వేసేసుకోండి. వాటర్ తీసేసి ఇందులో వేసుకోండి. సొరకాయ ముక్కలలో వేసి కొంచెం కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయండి. ఎందుకంటే అది గట్టిగా మన పన్నీర్ లెక్క రావడానికి, టెక్స్చర్ రావడానికి అది కార్న్ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుంది. అందులో 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక ఇలా కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చినాక అది తీసి చూస్తే మీకు కొంచెం మెత్తగా అనిపిస్తుంది. కానీ తీసి బయట పెట్టి చల్లారే వరకు అది మనకు చేతికి తాకకుండా, అంటకుండా గట్టి పడిపోద్దండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, చూపించలేకపోయా. ఇక్కడ ఇంకో గిన్నె పెట్టుకొని మనం ఫస్ట్ గ్రేవీ పెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డ టమాటా పేస్ట్, అది వేసుకొని మంచి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్. ఇక్కడ సాల్ట్ టేస్ట్కి అడ్జస్ట్ చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా పన్నీర్ చేసే దాంట్లో, అందుకని మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న శనగలు కూడా వేసుకొని కొంచెం మంచి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై కానివ్వండి. ఈ గ్రేవీ ఎంత మంచిగా ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మీకు కావాల్సినంత వాటర్ పోసుకోండి. మీకు థిక్గా గ్రేవీ కావాలా అంటే చపాతీలోకి అయితే కొంచెం తిక్కుగా ఉండాలి, రైస్లోకి అయితే పలుచగా ఉండాలి. అంటే ఎవరి టేస్ట్ ప్రకారం కొంచెం పలుచగా తింటారు, కొందరు తిక్కుగా ఉండాలనుకుంటారు. నేను ఇక్కడ చిక్కనే కావాలన్నట్టు తక్కువ పోసే వాటర్. మీకు కావాల్సినట్టు పోసుకోండి. అది కర్రీ ఉడికే కొద్దీ చిక్కబడిపోద్ది. చూసారా, పన్నీర్ ముక్కలు మనం కట్ చేస్తే పీసులు మంచిగా వస్తాయి. ఇలా పన్నీర్ పీసులు లెక్కనే వస్తాయి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పీసులు కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని కొద్దిసేపు కుక్ కానివ్వాలి. ఎలా కలిపినా ఇచ్చుకోపోతాయి అనే ప్రాబ్లం ఏం లేదు, మంచిగా కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇలా కలిపి లాస్ట్కి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ కొంచెం స్పైసీగానే ఉండేటట్టు చూసుకోండి, మరీ తీయగుంటే బాగుండదు. ఇది కుక్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి ఇట్లా క్రష్ చేసుకోండి. చేతులతో ఇట్లా నలిపేసుకుంటే దాని ఫ్లేవర్ బాగా ఏర్పడుతుంది. కస్తూరి మేతి వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్క పెట్టేసుకుంటే అంతే అండి, సొరకాయ పన్నీర్ కర్రీ రెడీ. మీరు కూడా ఇంట్లో రెడీ చేసి చూడండి. కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంది, పిల్లలు కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.